పాక్ లోని రావల్పిండి క్రికెట్ స్టేడియం పై భారత్ డ్రోన్ దాడి చేసింది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాము ఎన్టీవీ స్క్రీన్ మీద. పాకిస్తాన్ సూపర్ లీగ్ నిర్వహిస్తుంది. పెషావర్ జల్మి కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఆ మ్యాచ్ కి కొన్ని గంటల ముందే భారత్ ఈ దాడి జరిగింది. భారత్ దాడితో మ్యాచ్ ని కరాచీకి మార్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. మరోవైపు పాకిస్తాన్ లోని అమెరికా రాయబార కార్యాలయాల్లో అధికారులు అలర్ట్ అయ్యారు. దౌత్య సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. పాక్ లోని అమెరికన్స్ వెంటనే ఆ దేశాన్ని వదిలి రావాలని సూచించింది. లాహోర్ విమానాశ్రయం మూసివేయడంతో దౌత్య సిబ్బంది అలర్ట్ గా ఉండాలని కోరింది. అటు పిఎస్ఎల్లో ఆడుతున్న ఇంగ్లాండ్ ఆటగాళ్ల భద్రతపై వేల్స్ క్రికెట్ బోర్డు ఆరా తీసింది. భద్రతా పరిస్థితిని అంచనా వేస్తోంది. అది పాక్ రావల్పిండిలోని సైనిక స్థావరాలపై భారత్ దాడి చేసింది. రావల్పిండి స్టేడియం సమీపంలోని రెస్టారెంట్ పై డ్రోన్ శకలాలు పడ్డాయి. రావల్పిండి స్టేడియం వేదికగా జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ఆ మ్యాచ్ జరిగే కొన్ని గంటల ముందే భారత్ ఈ దాడి చేసింది. సో కరాచీ కింగ్స్ మధ్య అలాగే పెషావర్ జల్మి మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఆ మ్యాచ్ కి కొన్ని గంటల ముందే ఈ దాడి జరగడంతో వాళ్ళైతే కరాచీకి మ్యాచ్ ని షిఫ్ట్ చేశారు. సో లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. పంజాబ్ జలంధర్ నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, సౌజన్య, అత్యంత సమస్యాత్మకంగా ప్రస్తుతం సున్నితంగా మారిన అంశం పంజాబ్ రాష్ట్రం ఇప్పుడు. ఎందుకంటే కాశ్మీర్ తర్వాత పంజాబే అత్యంత కీలకంగా ఉంటుంది. ప్రస్తుతం నేను జలంధర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి సరిగ్గా 102 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ అలాగే భారత్ కి సంబంధించిన బార్డర్ ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతానికి చేరుకునే ప్రయత్నం మేము చేయబోతున్నాము. మరొక వైపు జలంధర్, ఇప్పుడు నేను నిలబడ్డ ఈ జలంధర్ నగరం అనేది ప్రస్తుతం పాకిస్తాన్ కి సంబంధించిన లిస్ట్ లో కూడా ఉండడం జరిగింది. ఇక్కడ క్షిపణి దాడులు జరుగుతాయనేది ఒకవైపు చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా పూర్తిగా అలర్ట్ గా ఉన్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో హోటల్స్ తో పాటు కొన్ని ఏవైతే చూడదగ్గ ప్రాంతాలు ఉంటాయి అలాంటి ప్రాంతాలన్నింటిని కూడా క్లోజ్ చేసి ఉంచారు. మేము వచ్చినప్పుడు చూసాం, రోడ్డు మీద ఎక్కడ కూడా హోటల్స్ తెరిచిలేవు. పోలీసులు ఎక్కడికక్కడ నాకాబందీ నిర్వహిస్తూ ఉన్నారు జలంధర్ ఏరియాలో. ఇదే విధంగా ఫిరోజ్పూర్ ప్రాంతంలో కూడా ఇదే సిచ్యువేషన్ చోటు చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఒకవైపు అలర్ట్ అవుతూనే మరొక వైపు పాకిస్తాన్ పై వరుస దాడులు చేస్తూ ఉంది భారత్. ఆపరేషన్ సింధూర ఏదైతే ఉందో దాన్ని యథావిధిగా కొనసాగిస్తుంది. ఇప్పటికే దాదాపు 15 ప్రాంతాల్లో పాక్ మిసైళ్లని భారత్ ఇప్పటికే కూల్చివేసింది. ఇందులో ప్రధానంగా పఠాన్కోట్, శ్రీనగర్, జమ్మూ, అవంతిపుర, అమృత్సర్లపై దాడికి ప్రయత్నం చేసింది. అక్కడి నుండి క్షిపణులని ప్రయోగం చేసింది. కానీ వాటినన్నిటిని కూడా ఇక్కడ ఉన్న సిస్టమ్ తోటి వాటినన్నిటిని కూడా కూల్చివేయడం జరిగింది. ప్రస్తుతం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సాయంతో వీటన్నిటిని కూడా ఎటకేలకైతే కూల్చివేయడం జరిగింది. ఈ క్రమంలోనే మిగతా ప్రాంతాల్లో ప్రధానంగా సరిహద్దు ప్రాంతానికి సంబంధించి కాశ్మీర్ తర్వాత పంజాబ్ దగ్గరగా ఉంటుంది కాబట్టి దాదాపు 553 కిలోమీటర్ల మేర ఉన్న ఈ సరిహద్దు ప్రాంతం మొత్తాన్ని కూడా ప్రస్తుతము భద్రతా వ్యవస్థకు సంబంధించిన దళాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా, అంటే బీఎస్ఎఫ్ సంబంధించిన బలగాలన్నీ కూడా ప్రస్తుతం అక్కడ మోహరించి ఉన్నాయి. ఎక్కడికక్కడ వాళ్ళంతా కూడా నాకాబందీ నిర్వహిస్తూ అత్యాధునిక వాహనాలతోటి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడైతే సరిహద్దు కంచెను ఏర్పాటు చేశారో అక్కడి నుండి చొరబాటుదారులు లోపలికి వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో కూడా అక్కడ కూడా గస్తీని కొనసాగిస్తున్నారు. ఎవరైనా సరే ఆ కంచెని దాటి లోపలికి అంటే భారత్లోకి చొరబడే ప్రయత్నం చేస్తే మాత్రం వెంటనే వాళ్ళందరినీ కూడా వాళ్ళని హెచ్చరించడం, అవసరమైతే కాల్పులు జరపడం కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే పంజాబ్ రాష్ట్రం మాత్రం ప్రస్తుతం చాలా సున్నితంగా మారిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కాశ్మీర్ తర్వాత అత్యంత కీలకంగా ఉన్నది పంజాబ్ ప్రాంతమే. ఇదే ప్రాంతం నుండి మొన్న కేంద్రం ఆదేశాలు జారీ చేసిన తర్వాత అటారీ సరిహద్దు నుండి దాదాపు 1000 మంది ఇక్కడ నుండి వెళ్లిపోయిన సందర్భం ఉంది. కాబట్టి ఈ ప్రాంతం అనేది చాలా సున్నితంగా మారిన సందర్భం ఉంది. జలంధర్ టార్గెట్ లో కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులు సిద్ధమై ఉన్నారు. 7 గంటల తర్వాత చాలా వరకు మార్పులు కనబడే అవకాశం ఉంది. ఎందుకంటే సరిహద్దు ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఒక జిల్లాలో కరెంటు సరఫరాని కూడా రాత్రి 7 గంటల నుండి నిలిపివేస్తానని కూడా ఇప్పటికే అధికారులు ప్రకటించడం జరిగింది. కాబట్టి 7 గంటల తర్వాత పూర్తిగా పరిస్థితులు మారే అవకాశం అయితే కనబడుతుంది. ఎక్కడికక్కడ భద్రతా బలగాలను మోహరిస్తున్నారు. అత్యాధునిక వాహనాలను ప్రస్తుతం అయితే సరిహద్దు ప్రాంతాలకి తరలిసిన సిచ్యువేషన్ మేము జలంధర్ దగ్గర చూస్తూ ఉన్నాం. సౌజన్య.
అండ్ అలానే రాధాకృష్ణ యాజ్ యు సెడ్ అంటే ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ కూడా చెప్తూ ఉన్నారు సో దాడులకు ప్రతి దాడులు అయితే ఖచ్చితంగా ఉంటాయి సో ఇది కొనసాగుతుంది అని చెప్పి సో దేశ భద్రతే మాకు ముఖ్యం అన్నట్లుగా వాళ్ళు ముందుకెళ్తున్నారు కాబట్టి సో భారత్ దాడి చేయడం కూడా మనం చూసాం ఈ రోజు వైమానిక దాడి చేయడం కూడా సో కాసేపట్లో విదేశాంగ శాఖ కూడా దాని గురించి వివరించే అవకాశం ఉంది సో పంజాబ్ యాజ్ యు సెడ్ కాశ్మీర్ తర్వాత పంజాబ్ అత్యంత సమస్యాత్మక అలాగే ఎప్పుడు కూడా మనం పర్యవేక్షించాల్సిన ప్రాంతంగా ఉంది కాబట్టి సో అక్కడ ఎంత పటిష్టమైన భద్రతని అక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జలంధర్ తో పాటు మిగతా సరిహద్దు ప్రాంతం 550 కిలోమీటర్ల దూరం ఏదైతే ఉందో ఈ ప్రాంతం మొత్తం కూడా ఇప్పటికే బిఎస్ఎఫ్ బలగాలతో పాటు ఇటు ఆర్మీకి సంబంధించిన వాళ్ళంతా కూడా మోహరించి ఉంచడం జరిగింది. వీరితో పాటుగా ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన విమానాలు ఏవైతే ఉంటాయో జెట్కి సంబంధించినవి కావచ్చు, రాఫెల్ లాంటివి కావచ్చు, వాటిని కూడా ఇప్పటికే మోహరించి వచ్చారు. ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు భద్రతా సిబ్బంది అనేది మనం చెప్పుకోవచ్చు. అందుకు తగ్గట్టుగా ఎక్కడికక్కడ కూడా మోహరించి ఉంచుతున్నారు. అవసరమైతే పాకిస్తాన్ ఒకవేళ క్షిపణులను కనుక ప్రయోగించి ఇటు జలంధర్ తో పాటు ఫిరోజ్పురా లాంటి ఏరియాల్లో కనుక దాడులు చేయడానికి ప్రయత్నిస్తే కూడా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ వాటిని అన్నిటిని కూడా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉంచారు. వాటన్నిటి కూడా బార్డర్ వద్ద ప్రస్తుతం మోహరించి ఉంచారు. కాబట్టి ఏ ప్రాంతంలో కూడా అలాంటి సిచ్యువేషన్ రాకుండా ధీటుగా ఎదుర్కొనేందుకైతే పకడ్బందీగా భద్రతా బలగాలని మోహరించారని మనం చెప్పుకోవాలి. సౌజన్య. Yes, Radhakrishna, thank you. Thanks for the live updates and you be safe.